వర్షాకాలం వచ్చాక తిరుమలలో రద్దీ మాత్రం చెరువుల స్థాయిలో కొనసాగుతుంది. ప్రస్తుతం సర్వదర్శనానికి 18 గంటల సమయం పడుతుంది. కంపార్ట్మెంట్ అన్ని నిండిపోవడంతో నారాయణగిరి చెట్ల వరకు భక్తులు వేస్తున్నారు. నిన్న శ్రీవారిని 29,584 మంది దర్శించుకున్నారు. వారు 30,000 మంది తలనీలాలు సమర్పించుకున్నారు. రూపాయలు 4.18 కోట్లు సమకూరింది. పట్టణ టీఆర్ఎస్ ఎమ్మెల్యే మహిపాల్ రెడ్డి ఇంట్లో ఈడీ తనిఖీలు చేపట్టింది. ఆయన సోదరుడు మధుసూదన్ రెడ్డి నివాసంలోనూ అధికారులు తనిఖీలున్నారు. పట్టణంలోని 3 ప్రాంతాల్లో సోదాలు జరుగుతున్నాయి. గతంలో లబ్ధారం ధరల వ్యవహారంలో స్థానిక పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఈ కేసు నేపథ్యంలోనే ఈడీ రంగంలోకి దిగినట్టు తెలుస్తుంది. మంత్రివర్గ విస్తరణపై సీఎం రేవంత్ దృష్టి సారించినట్టు తెలుస్తుంది. ఈ నెలాఖరు లేదా వచ్చే నెల మొదట్లో విస్తరణ ఉండొచ్చంటున్నారు. ఇప్పటికే అధిష్టానంతో రేవంత్ చర్చించినట్టు సమాచారం. సీఎంతో పాటు కేబినెట్ ప్రస్తుతం 11 మంది మంత్రులున్నారు. ఇప్పటికైతే 4గురికి అవకాశం కల్పించాలని సీఎం భావిస్తున్నట్లు అంతర్గత వర్గాలు చెబుతున్నాయి. మరి ఆ ఛాన్స్ ఎవరికి దక్కుతుందనేది ఆసక్తికరంగా మారింది. టీచర్ పోస్టుల భర్తీకి సంబంధించి బీఎస్సీ దరఖాస్తులు నేటితో ముగియనుంది. ప్రభుత్వం 11,062 ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి ఫిబ్రవరిలో నోటిఫికేషన్ ఇచ్చింది. ఏప్రిల్ 3 నాటికి గడువు ముగియాల్సి ఉండగా మార్చిలో టెస్ట్ నోటిఫికేషన్ ఇవ్వడంతో అప్లికేషన్ల గడువు జూన్ 20 వరకు పొడిగించింది. నిన్న సాయంత్రం వరకు 2.64 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. జూలై 15 నుంచి ఫిబ్రవరి వరకు పరీక్షలు నిర్వహిస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో దంపతులు మృతి చెందిన ఘటన కోటగిరి మండలంలో చోటు చేసుకుంది. కోటగిరి మండలం కొత్తపల్లికి చెందిన సాయి పోషమ్మ దంపతులు బైక్పై బుధవారం మండల కేంద్రానికి వెళ్లారు. సాయంత్రం తిరిగి కొత్తపల్లికి వెళ్తుండగా ఎక్లాస్పూర్ వద్ద బైక్ తప్పి కింద పడడంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటీకరణ ఫైల్ పెండింగ్ లో ఉందని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి తెలిపారు. ఇప్పట్లో ప్రైవేటీకరణ జరగదన్నారు. ప్రజలు కార్మికులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని భరోసా ఇచ్చారు. విశాఖ స్టీలు కొనుగోలు చేసేంత పెద్ద సంస్థలు ప్రస్తుతం కనిపించడం లేదన్నారు. సంస్థకు ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. నిజామాబాద్ నగర మార్కెట్లో కూరగాయల ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. టమాటా కిలో 120 రూపాయలు,